book of Psalms 91 verse 3. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 3వ వచనము. And surely he shall deliver thee from the noisome pestilence. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. In this verse, ఈ వచనములో the psalmist reassures us that God will deliver his people from dangers that are seen and unseen. ఈ యొక్క కీర్తనకారుడు మరలా ఈ యొక్క తన ప్రజలకు నిశ్చయం చేసి చెప్పేటువంటి సంగతి ఏంటంటే దేవుడు కనిపించి కనబడినటువంటి ప్రతి ఒక్క అపాయం నుండి ఆయన రక్షించును అని చెప్తా ఉన్నాడు. Whenever we read the word of God, మనం ఎప్పుడైనా దేవుని వాక్యం when చదివినప్పుడు, you meditate the word of God, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు we must be very careful about every word, every phrase. మనం ప్రతి మాటను గూర్చి ఎంతో జాగ్రత్తగా మనం చదువుతూ రావాలి. Today you see the beauty of that. ఇప్పుడు ఈ దినాన మనం ఆ యొక్క రమ్యతను మనం చూస్తాము. In verse 91:3, 91వ అధ్యాయం 3వ వచనములో two things are mentioned. అక్కడ రెండు సంగతులు రాయబడ్డాయి. First one is మొదటిది the fowler's snare, అక్కడ చూస్తే వేటగాని ఉరి. and it is a metaphor for traps set by the enemies. అది శత్రువులు ఉంచేటువంటి ఆ యొక్క ఉరులకు గుర్తుగా ఉంది. What does it mean? దాని అర్థం ఏంటి? It is a hidden danger that can catch us off guard when we are not vigilant. మనము జాగ్రత్తగా లేనప్పుడు అది కనిపించేటటువంటి ఆ అపాయం అనేటువంటి సంగతిని సూచిస్తా ఉంది. దాని అర్థం ఏంటి? It is an unseen danger, we cannot see it. మనం దాన్ని చూడలేము, అది కనబడనటువంటి అపాయం అది. A fowler was someone who trapped birds and their snares were often invisible until it was too late. ఈ యొక్క వేటగాడు చూస్తే ఆయన పెట్టేటువంటి ఆ యొక్క ఉరులు చూస్తే ఆ యొక్క పక్షులు చిక్కుకున్నట్లుగా అవి కనబడకుండా ఉంటాయి. Till they are caught, they do not know that they are in the ఆ యొక్క snare. పక్షులు అందులో పడేంత వరకు కూడా అక్కడ ఉరి ఉన్నటువంటి సంగతి వాడికి తెలియదు. So what does it mean? దాని అర్థం ఏంటి? The danger is unseen. ఈ యొక్క అపాయమైనటువంటిది అది కనబడదు. So likewise the life is filled with so many traps. ఆ రీతిగా చూస్తే మన యొక్క జీవితం కూడా అనేకమైనటువంటి ఉరుల చేత అది నింపబడి ఉంది. Sometimes there may be temptations. కొన్ని సందర్భాల్లో అది శోధన కావచ్చు, Sometimes there may be schemes. కొన్ని సందర్భాల్లో అవి పన్నాగాలు కావచ్చు, Sometimes there may be deceptions కొన్ని సందర్భాల్లో మోసాలు that కావచ్చు. will take us astray. అవి మనను దారి మరలిచ్చేస్తాయి. See, now, ఇప్పుడు if you see, suddenly I remembered నాకు అకస్మాత్ ఈ సంగతి జ్ఞాపకం వచ్చింది. regarding Joseph and Potiphar's wife. ఈ యోసేపు తర్వాత పోతీఫర్ యొక్క భార్య. Joseph is not looking at Potiphar's wife, but Potiphar's wife was looking at Joseph for 10 years. అక్కడ చూస్తే యోసేపు పోతీఫర్ యొక్క భార్యని ఆయన చూడటం లేదు, కానీ పోతీఫర్ యొక్క భార్యయే యోసేపును దాదాపు 10 సంవత్సరాలుగా చూస్తా ఉంది. In an unseen way, the trap is there. అక్కడ చూస్తే కనబడనటువంటి విధానంలో అక్కడ ఉరి ఉంది. So sometimes you may not see the danger. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క అపాయముని కనబడకపోవచ్చు. So the fowler's snare speaks of unseen danger. ఇక్కడ చూస్తే వేటగాని ఉరి అనేటువంటిది కనబడనటువంటి అపాయాన్ని సూచిస్తా And ఉంది. second word what he used is అక్కడ ఆయన రాసినటువంటి రెండో మాట the deadly pestilence. నాశనకరమైన తెగులు అంటాడు. So that refers to severe diseases or plagues that can strike unexpectedly. ఇంకా ఊహించినటువంటి విధానంలో మనపై దాడి చేసేటువంటి తెగుళ్ళు ఈ యొక్క అనారోగ్యపరమైనటువంటి సంగతులను సూచిస్తా ఉంది. Yeah, it represents not only physical ailments but also many things in life that can harm us spiritually or emotionally. ఇది భౌతిక సంబంధమైన సంగతి మాత్రమే కాకుండా అనేకమైనటువంటి సంగతులు మన ఆత్మీయంగా దాడి చేసి బలహీనపరిచేటువంటి సంగతులు ఉంటాయి. The promise here is that God is both aware of these threats. ఈ యొక్క ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే ఈ యొక్క అపాయాలను గురించి దేవుడు ఆయన నిశ్చయంగా ఎరిగినటువంటి వాడు. And he is capable of delivering us from them. ఆయన వాటి నుండి మనల్ని విడిపించడానికి ఆయన సమర్థుడు. The assurance speaks to God's intimate care for those who seek refuge in him. ఈ యొక్క నిశ్చయతని ఏం చూపిస్తా ఉందంటే దేవుని యందు ఎవరైతే ఆశ్రయం పొందుతారో, ఆశ్రయం కొరకే చూస్తూ ఉంటారో వారికి నిశ్చయంగా ఈ యొక్క విడుదల ఉంటుందని చెప్తా So ఉన్నాడు. pestilence means you can see it. తెగులు మనం చూడొచ్చు. See, fowler's snare, unseen danger, deadly pestilence, seen danger. ఇక్కడ చూస్తే ఈ యొక్క వేటగాని ఉరి అది కనిపించినటువంటి అపాయము, ఈ యొక్క నాశనకరమైనటువంటి తెగులు అది కనిపించేటువంటి అపాయము. So during the time this psalm was written, ఈ యొక్క కీర్తన రాయబడినటువంటి ఆ సమయంలో the people of Israel were very familiar with the dangers of warfare. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి అక్కడటువంటి యుద్ధము ఆ యొక్క వాతావరణం వారికి తెలుసు. They know the dangers of the warfare. ఆ యుద్ధం యొక్క భయం వారికి తెలుసు, Dangers ఆ అపాయాలు వారికి తెలుసు, ప్రమాదం, and also the dangers of disease and natural disasters. వారికి ఈ యొక్క రోగాలు తర్వాత ప్రకృతి సంబంధమైనటువంటి వినాశనాలను గురించిన ఆ యొక్క ప్రమాదాలు వారికి తెలుసు. So the ancient world was unpredictable. ఆ యొక్క They పురాతన do not know what will happen. ఏమి జరుగుతుందో తెలియనటువంటి దినాలుగా ఉంటా వచ్చాయి. With threats ranging from invading armies
and also outbreaking of diseases. అక్కడ చూస్తే ఇంకా రోగాలు తెగుళ్ళు రావటము, తర్వాత ఇక వేరే సైన్యం వచ్చి వీరిపై దాడి చేయడం, ఇటువంటి సంగతులు. Today, because of the scientific advancement, ఇది నాలుగు యొక్క శాస్త్ర పరిజ్ఞానం యొక్క అభివృద్ధిని బట్టి suppose if a storm is coming, ఏదైనా తుఫాన్ వస్తుంటే we can know it in advance. వారికి ముందుగానే మనకు తెలిసిపోతుంది. Or when suppose some disease is spreading in one place, ఉదాహరణకు ఏదైనా ఒక స్థలంలో ఈ యొక్క రోగము వ్యాపిస్తా ఉంటే, and through these communication systems we can know about it and we can take we can be vigilant in advance. మనకు ఆ సంగతి ముందుగానే ఇక మనకు తెలుసుకొని వాటిని బట్టి మనం జాగ్రత్తగా ఉండొచ్చు. But in those days it is not like that. అయితే ఆ దినాల్లో అలాగూ లేదు. Suppose an army is coming, ఉదాహరణకు ఏదైనా సైన్యం వస్తుంటే, or a missile is coming, లేకపోతే ఒక క్షిపణి వస్తా ఉన్నప్పుడు and we can easily recognize it. మనము సులువుగా దాన్ని గుర్తించవచ్చు. Today, because of the technological advancement, ఈ దినాలటువంటి యొక్క అభివృద్ధిని బట్టి అలా but in those చేయొచ్చు. days it is not like కానీ that. అలాగూ ఆ దినాల్లో అలాగ లేదు. That's why these diseases were regularly coming against these people. అందుకొరకే ఈ యొక్క రోగాలు క్రమంగా ఈ యొక్క ప్రజలపైకి వస్తూ ఉండేవి. Sometimes they are the punishments because of their lack of faith. కొన్ని సందర్భాల్లో చూస్తే వారి యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి మీకు ఇది So అనుమతించినటువంటి for the తెగులు. Israelites, diseases were often seen as divine punishment or tests of faith. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో ఈ యొక్క తెగుళ్ళు చూస్తే తరచుగా వారిని శిక్షించడానికి దేవుడు పంపించినాడు. Sometimes they are the tests of faith. కొన్ని సందర్భాల్లో వారికి విశ్వాసానికి పరీక్షగా In పంపించాడు. such a context, అటువంటి సందర్భాల్లో the promise that God would protect his faithful ones from these threats would have been a source of great comfort and hope. ఆ దినాల్లో ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వారికి ఈ యొక్క వాగ్దానాలు ఎంతో గొప్ప ధైర్యాన్ని చేకూర్చినటువంటివి. So those diseases will come. ఆ యొక్క తెగుళ్ళు వచ్చినా కూడా My Lord will protect me. నా ప్రభు నన్ను Some of కాపాడుతాడు. the dangers I cannot see. కొన్ని అపాయాలు నాకు కనిపించవు. So the reference to the fowler's snare, ఈ వేటగాని ఉరి అనేటువంటి ఆ మాట it suggests the ever-present threat of enemies or hidden traps. ఈ యొక్క శత్రువు యొక్క ఆ యొక్క కనిపించినటువంటి ఆ యొక్క ఉరులను గురించి సూచిస్తా ఉంది. In a time when hunting and trapping were common in those days, ఆ దినాలు చూస్తే ఇక వేటాడటము ఆ రీతిగా అది సర్వసాధారణంగా ఉండింది. and people understood how easy it was to fall into the snare without realizing it. ఎటువంటి సంగతి తెలియకుండానే ఆ యొక్క ఉరిలో ఎలాగూ పడిపోతామనేటువంటి సంగతి ఆ ప్రజలకు అప్పుడు తెలుసు. But the assurance that God would deliver from such dangers conveyed a sense of God's watchfulness and protective power. అటువంటి సంగతుల్లో నుండి దేవుడు రక్షిస్తారు అనేటువంటి ఆ యొక్క మాట దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క బలం ఏంటో వారు So తెలుసుకోగలుగుతా this వచ్చారు. verse highlights God's power to save and protect his people. ఈ యొక్క వచనము దేవుని యొక్క శక్తి తన ప్రజలను కాపాడే విషయంలో తాను కలిగినటువంటి ఆ యొక్క శ్రద్ధను చూపిస్తా ఉంది. It reveals that God is not a distant or uninvolved, but actively guards those who trust in him. ఇదేం చూపిస్తా ఉందంటే దేవుడు ఎంతో దూరంగా ఉండేటువంటి వ్యక్తి కాదని, తర్వాత ఎవరైతే ఆయనను నమ్మకంగా సేవిస్తా ఉన్నారో వారి పక్షాన ఎంతో చురుకుగా ఆయన పనిచేస్తూ ఉంటాడని తెలియజేస్తా ఉంది. It also speaks to God's sovereignty over all things. ఇంకా దేవుని యొక్క ప్రతి విషయం మందు కూడా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని తెలియజేస్తా ఉంది. Including diseases and hidden dangers. ఈ యొక్క రోగాలే కావచ్చు, తర్వాత కనిపించినటువంటి అపాయాలే కావచ్చు. So for those people who belongs to God, ఎవరైతే దేవునికి చెందినటువంటి వారై ఉన్నారో there is no need to live in constant fear because he is able to save them from both physical and spiritual harm. ఎడతెగినటువంటి ఆ యొక్క భయములో వారు నివసించాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే దేవుడే అటువంటి భయముల నుండి, అపాయాల నుండి ఆయనే తప్పిస్తాడు. So this passage reassures believers that God's protection extends beyond what they can see or understand. ఈ యొక్క వచనము విశ్వాసులైనటువంటి వారికి ఏం సూచిస్తా ఉందంటే ఈ యొక్క కనిపించినటువంటి ఆ యొక్క అపాయాల నుండి దేవుడు తప్పించినటువంటి ఆయన శక్తిని తెలియజేస్తా ఉంది. God's care is not limited to the obvious threats but also includes the hidden ones. దేవుని యొక్క శక్తి చూస్తే అది ఆ కనిపించేటువంటి ఆ యొక్క విషయాల విషయమే కాదు కానీ కనబడినటువంటి అపాయాల నుండి కూడా ఆయన తప్పిస్తాడని సూచిస్తా It ఉంది. is a reminder that God is always aware of what we cannot see and is constantly working to protect his children. మనకు కనిపించినటువంటి ఆ యొక్క అపాయాలు విషయమై ఆయన ఎరిగినటువంటి వాడని, తర్వాత తన ప్రజలను ఆయన కాపాడేటువంటి వాడని సూచిస్తా ఉంది. And this verse is a vivid imagery to convey a sense of danger and deliverance. ఇక్కడ చూస్తే ఈ యొక్క వచనము అపాయం ఉంటుందని, తర్వాత దానికి ఉన్నటువంటి విమోచన గురించి, విడుదల గురించి కూడా తెలియజేస్తా So ఉంది. the metaphor fowler's snare, it suggests that life's challenges can often be subtle and deceptive. ఈ యొక్క వేచగాని ఊరైనటువంటి ఈ యొక్క మాట చూస్తే జీవితంలో వచ్చేటువంటి సవాళ్ళు అవన్నీ కూడా ఎంతో కనిపించినటువంటి సవాలుగా విషయాలుగా ఉంటాయి. But in the beginning of this verse, one word is used ఈ యొక్క in English. వచన ఆరంభంలో ఇంగ్లీష్ లో ముందుగా ఒక మాట వాడబడింది, Surely. నిశ్చయముగా అంటాడు. So what does it mean? దాని అర్థం ఏంటి? The certainty of God's protection. దేవుని యొక్క భద్రతను కూర్చిన నిశ్చయత. The contrast
contrast between the threat, snare and pestilence ఇక్కడ చూస్తే ఈ యొక్క వేటగాని ఉరి తర్వాత తెగులుకున్నటువంటి ఆ యొక్క వ్యతిరేక్తమైనటువంటి విషయాల్లో and God's assurance that he will deliver creates a powerful message of hope. ఇక్కడ దేవుడు విడిపిస్తానటువంటి ఆ యొక్క మాట చూస్తే ఎంతో శక్తివంతమైనటువంటి వర్తమానం తెలియజేస్తా ఉంది. Similar promises can be seen in other portions of the scriptures. ఇవే రకమైనటువంటి వాగ్దానాలు లేఖనాల్లో వేర్వేరు భాగాల్లో మనం చూడొచ్చు. Psalm 124 verse 7, 124వ కీర్తన 7వ వచనము, Proverbs 3:25 and 26, సామెతల్లో 3:25-26 వచనాల్లో, and Psalm 34:19, కీర్తన 34:19 వచనము, and Matthew 6:13. మత్తయి సువార్త 6:13 వచనము. Yeah, these cross references highlight the consistent message throughout the scripture that God is the deliverer of his people. ఈ యొక్క వచనాలన్నీ కూడా ఏం సూచిస్తా ఉన్నాయంటే దేవుడు తన ప్రజలను ఆయన విడిపించేటువంటి వాడని He సూచిస్తా will be ఉన్నాయి. guarding them day and night, ఆయన దివారాత్రులను వారిని కాపాడుతూ ఉంటాడు. and he will deliver them from the hidden dangers and also rescuing in the times of trouble. కనిపించినటువంటి ఆ యొక్క అపాయాలను ప్రమాదాల నుండి తప్పించి తర్వాత కావాల్సినటువంటి ఆ యొక్క సమయంలో ఆయన రక్షించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడని How సూచిస్తా can we ఉంది. apply this truth for the Christians today in your life and in my life? ఈ యొక్క సత్యాలను ప్రస్తుతమైనటువంటి క్రైస్తవులైనటువంటి మనము మన జీవితాల్లో ఎలాగ This అనుభవించుకోవచ్చు? verse is a powerful reminder that God is still in the business of delivering his people from all kinds of dangers. ఈ యొక్క వచనం ఏం సూచిస్తా ఉందంటే దేవుడు ప్రస్తుతము కూడా అన్ని రకాలైనటువంటి యొక్క ప్రమాదాల నుండి తన ప్రజలను రక్షించేవాడని సూచిస్తా As ఉంది. I already told you, నేను ఇదివరకే చెప్పినట్లుగా because of the technical advancements in these days, ఈ దినాల్లో ఉన్నటువంటి అభివృద్ధిని బట్టి you may not be facing the same threats that are faced by the old Israel. ఆ యొక్క పాత ఇశ్రాయేల్లో ఎదుర్కొన్నటువంటి అవే పరిస్థితులను మనం But ఎదుర్కోకపోవచ్చు. we are having some hidden traps in our own life. మనము కూడా మన సొంత జీవితాల్లో కనబడినటువంటి ఉరులు మనకున్నాయి. Sometimes it's a moral temptations. కొన్ని సందర్భాల్లో చూస్తే అవి నైతికమైనటువంటి శోధనలు కావచ్చు. Sometimes they may be harmful relationships. కొన్ని సందర్భాల్లో చూస్తే హానికరమైనటువంటి సంబంధాలు. Outside, with a smile, a person may approach you. You do not know, it may be a trap. బయటికి ఒక వ్యక్తి వచ్చి ఇంతో చిరునవ్వుతో నేను పలకరించవచ్చు కానీ అదెంత గొప్ప ఉరిగా నీకు ఉండొచ్చు. I have seen in my own life. నేను నా సొంత జీవితంలో You చూసాను. also must have seen in your own life. నీవు కూడా నీ సొంత జీవితంలో చూసుంటావు. Everybody who is smiling at you, that is not the right smile. Sometimes it is a poisonous smile. You do not know, it is a hidden trap. ఎవరైనా నీ పక్షాన చూసి ఒక చిరునవ్వు నవ్వుతా ఉంటే అది విషపూరితమైనటువంటి చిరునవ్వు ఉండొచ్చు. ఎందుకంటే అది నీకు కనబడినటువంటి ఉరై ఉండొచ్చు. Oh, that will be attacking your spirituality. అది నీ యొక్క ఆత్మీయతపై దాడి చేస్తుంది. Many men and women of God, they suffered from these traps, I am telling you. అనేక మంది దైవజనురాలు ఇటువంటి ఉరి చేత వారు బాధపడ్డారు. And the pestilence also can be seen as fears and anxieties that plague our minds. ఈ యొక్క తెగులు చూస్తే ఈ యొక్క భయాలు తర్వాత ఆందోళనలు మన మనసుపై దాడి చేసేటువంటి సంగతులు. In an age of constant worry, this verse offers comfort. మనము ఎంతో ఎడతేయకుండా విచారంలో ఉన్నప్పుడు మనకి ఇది ఎంతో గొప్ప ఆదరణ ఇస్తుంది. God sees what we cannot see. మనము చూడనటువంటి సంగతులను దేవుడు చూస్తాడు. And he is always working behind the scenes to protect us. ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని కాపాడటానికి తెర వెనుకాల నుండి పనిచేస్తా ఉన్నాడు. Today, many people, they are thinking we are having money, we are living in an advanced age, we are having all the comforts and luxuries. ఈ దినాల్లో చాలా మంది చూస్తే మా దగ్గర డబ్బు ఉంది, చాలా సుఖంగా మేము ఎంతో చక్కగా జీవిస్తూ ఉన్నాం But I అనుకుంటున్నారు. tell you, brothers and sisters, అయితే ప్రియమైన సహోదరులను నేను మీతో why the చెప్తున్నాను. educated people, why the rich people, and why the people who are working in software also, they are earning so much, why they are committing suicides? ఎందుకు చదువుకున్నటువంటి వారు ఎంతో ఉన్నతమైన ఉద్యోగాలు తర్వాత MNCs లో అటువంటి ఉద్యోగాలు చేస్తా ఉన్నటువంటి వారు ఎందుకు సూసైడ్ చేసుకుంటా ఉన్నారు? Why? ఎందుకు? Because of these hidden traps. They are in some trap, they are caught up. వారు ఏదో ఒక ఉరిలో పట్టబడ్డారు. ఆ యొక్క ఉరిని బట్టి వారు అలాగూ They are not చనిపోతారు. able to enjoy life. వారు జీవితాన్ని They are spending ఆనందించలేకపోతున్నారు. sleepless nights. వారు ఒక నిద్రలేని రాత్రులు And గడుపుతున్నారు. in the time of fatigue, yes, everything is over, I will commit suicide. Having everything because of these hidden traps. వారు చూస్తే ఇంకా అన్ని కలిగి ఉన్నా కూడా ఇటువంటి కనబడినటువంటి ఉరులను బట్టి ఇంకా నా జీవితం అయిపోయింది, నేను ఇంకా ఉరి పెట్టుకుంటానని చనిపోతా ఉన్నారు. Type of trap may be different for the Israelites and today, but the trap is there. అయితే ఇశ్రాయేలు ప్రజలకున్నటువంటి ఆ యొక్క ఊరి ప్రస్తుతం ఉన్నటువంటి మనకున్నటువంటి ఊరులు అవి వేరైనటువంటివి కానీ ఖచ్చితంగా ఊర్లు ఉన్నాయి. You and I must be very careful. కాబట్టి నీవు నేను ఎంతో జాగ్రత్తగా You ఉండాలి. are a child of God. నువ్వు దేవుని బిడ్డవు అవుతే God is telling to you today, దేవుడు ఇదే నీతో చెప్తా He ఉన్నాడు. will protect you from the fowler's snare. ఆయన వేటగాని ఉరి నుండి నిన్ను
నిన్ను కాపాడుతాడు. This promise does not mean that Christians are exempt from all suffering, ఈ యొక్క వాగ్దానము క్రైస్తవులు శ్రమలన్నిటి నుండి మినహాయింపు పొందిన వారని కాదు. but it does mean that God is our ultimate protector and healer. అయితే ఈ సంగతి తెలియజేస్తా ఉంది, ఈ వచనం ఏం తెలియజేస్తా ఉందంటే దేవుడే ఆయన మనల్ని స్వస్థపరిచేవాడని, తిరిగి ఆయన రక్షించేవాడని సూచిస్తా ఉంది. Wonderful truths we can get. అద్భుతమైనటువంటి సత్యాలు మనం పొందొచ్చు. Fowler's snare, he is a protector. వేటగాని ఉరికి ఆయన కాపాడేవాడు. Pestilence, he is the healer. తెగులు అంటే ఆయన స్వస్థపరిచేటువంటి వాడు. Healing comes means you are already affected by the pestilence. స్వస్థత వచ్చిందంటే నువ్వు ఇదివరకే ఆ తెగులు చేత బాధపడ్డావు. If the tegulu is not there, there is no need of swasthata, isn't it? ఆ తెగులు లేదంటే నీకు స్వస్థత అక్కర్లేదు. So what does it mean? దాని అర్థం ఏంటి? Though you are a child of God, you may be attacked by these things. నువ్వు దేవుని బిడ్డవైనా కూడా ఇటువంటి సంగతుల చేత దాడి చేయబడతావు. Twofold role he is playing. ఇక్కడ చూస్తే రెండంతలా ఆయన పనిని చేస్తా ఉన్నాడు. A hidden trap, he is protecting. అక్కడ చూస్తే కనబడనటువంటి ఉరి ఆయన రక్షిస్తున్నాడు. Pestilence, he is healing. తెగులు ఆ దాన్ని బట్టి వచ్చేటువంటి పరిణామాలను బట్టి ఆయన స్వస్థతని ఇస్తున్నాడు. When we face challenges, మనం సవాళ్ళు we ఎదుర్కొన్నప్పుడు can trust that God is with us. మనము దేవుడు మనతో కూడా ఉన్నటువంటి సంగతిని He is నమ్మవచ్చు. delivering us in ways that we may not always understand. మనకు ఎల్లప్పుడు కూడా అర్థం కానటువంటి విధానాలను మనం రక్షిస్తుంటాడు. So this verse is a testament of God's love and concern for his people. ఈ యొక్క వచనము దేవుని యొక్క ప్రేమ, తర్వాత ఆయన యొక్క దయ తన ప్రజల పక్షాన కలిగి ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా Like a ఉంది. parent who carefully watches over a child, తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే తన బిడ్డలు చూస్తారు, and God is vigilant in protecting us from harm. దేవుడు అటువంటి విధానంలో మన అపాయం నుండి ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. His protection is not conditional on our perfection. ఈ యొక్క భద్రత చూస్తే మనం యొక్క పరిపూర్ణత విషయమే, అదేదో షరతుతో కూడింది కాదు, మనం ఏదో పరిపూర్ణులమని కాదు, మనం పరిపూర్ణమని కాదు, but rather flows out of his love for us. అది ఆయన మన పక్షాన కలిగినటువంటి ప్రేమను బట్టి అలా చేస్తూ ఉంటాడు. God's deliverance from the fowler's snare and pestilence shows that he cares about us both physical and spiritual well-being. ఈ యొక్క వేటగాని ఉరి నుండి రక్షించడము, తర్వాత నాశనకరమైన తెగుల నుండి రక్షించడం అంటే దేవుడు మన యొక్క భౌతిక సంబంధమైన స్థితి విషయమై, తిరిగి ఆత్మీయమైనటువంటి స్థితి విషయమై కూడా ఆయన మనసు కలిగి ఉన్నాడు. See here wonderful things. ఇక్కడ ఎంతో అద్భుతమైన విషయాలు. Fowler's snare and pestilence. వేటగాని ఉరి, ఆ తర్వాత నాశనకరమైన తెగులు. One is not seen, one is seen. ఒకటేమో కనిపించదు, ఇంకోటేమో కనిపిస్తుంది. And one is, for that he is protector, for this he is healer. ఒక దానికి చూస్తే ఆయన రక్షించేటువంటి వాడు, దీని విషయమై చూస్తే ఆయన స్వస్థపరిచేవాడు. One is physical and the other is spiritual. ఒకటి భౌతిక సంబంధమైంది, ఇంకొకటి ఆత్మ సంబంధమైంది. How beautifully the Holy Spirit has recorded. Many times we will just casually read fowler's snares and pestilence. Two distinct different things. ఇంత చక్కగా పరిశుద్ధాత్ముడి సంగతులు రాస్తా వచ్చాడు. అనేక పర్యాలు మనం చదివినప్పుడు ఏదో తేలికగా అలవాటుగా చదివేస్తా ఉంటాం, కానీ పరిశుద్ధాత్ముడు ఎంతో చక్కగా ఈ సంగతులు ఆయన రాస్తా వచ్చినాడు. God's love extends beyond what we can see or comprehend. మనము చూసేదానికంటే, మనం గ్రహించే దానికంటే కూడా ఎంతో ఉన్నతమైనటువంటి దేవుని ప్రేమ. He is constantly at work to safeguard his children. ఆయన తన ప్రజలను రక్షించే విషయంలో ఎడతెగకుండా ఆయన పని కలిగి ఉన్నాడు. And Lord Jesus Christ embodies the ultimate fulfillment of God's promise to deliver us from danger. అపాయాల నుండి తప్పించడం కొరకైనటువంటి ఆ యొక్క చిట్ట చివరి యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువారి నందే ఉంది. Jesus says in John 10:10, యోహాను సువార్త 10:10 యేసు ప్రభువారు అంటారు, I have come that they may have life and have it to the full. వారు జీవమును కలిగి ఉంటకై, సమృద్ధిగా వారి జీవాన్ని కలిగి ఉంటకరకై నేను వచ్చి ఉన్నాను అంటాడు. So Jesus saves not only from the physical dangers but also the greatest trap of all sin and eternal separation from God. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భౌతిక సంబంధమైనటువంటి ఆ యొక్క అపాయం నుండి తప్పించడం మాత్రమే కాకుండా సమస్త విధమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆ యొక్క నాశనకరమైన విషయాల నుండి, తర్వాత ఒక గొప్ప పాపము నుండి, తర్వాత నరకము నుండి ఆయన తప్పించడానికి వచ్చాడు. Colossians 1:13 he says, కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 ఆయన రాస్తాడు, for he has rescued us from the dominion of darkness and brought us into the kingdom of his son he loves. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి, by his death and resurrection ఆయన మరణ తర్వాత పునరుత్థానం ద్వారా Jesus defeated the power of sin. యేసుక్రీస్తు ప్రభువారు పాపం యొక్క శక్తిని నాశనం He has చేశాడు. defeated the power of death and the devil. ఆ యొక్క మరణము తర్వాత శత్రు యొక్క ఆ యొక్క అధికారాన్ని నాశనం చేశాడు. Just as God delivers from the fowler's snare, దేవుడు ఏ రీతిగా అయితే వేటగాని ఉరి నుండి రక్షిస్తాడో, Jesus free us from the snares of sin and death. యేసుక్రీస్తు ప్రభువారు పాపము తర్వాత మరణం యొక్క ఉరి నుండి మనల్ని So విడిపించాడు. his victory on the cross ensures us that no power, seen or unseen, can ultimately harm those
who belongs to him. యేసుక్రీస్తు వారు శిలువ మీద పొందినటువంటి ఆ యొక్క విజయం ఏం సూచిస్తా ఉందంటే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి కనిపించి కనబడేటువంటి ఏ అపాయం కూడా ఏది కూడా దాడి చేయదని సూచిస్తా You are ఉంది. a child of God. నువ్వు దేవుని బిడ్డవవుతే You are in the most protective place. నువ్వెంతో సురక్షితమైనటువంటి స్థలంలో ఉన్నావు. Oh, my heart is bubbling with joy when we see these two important things. ఈ రెండు ప్రాముఖ్యమైన సంగతులు చూసినప్పుడు నా హృదయం సంతోషంతో పొంగుతా ఉంది. Satan may put a trap before me. సాతానుడు నా ఎదుట ఒక ఉరిని ఉంచవచ్చు. My God is a protector. నా దేవుడు నన్ను I కాపాడేవాడు. may be attacked by a disease. నాకు రోగము రావచ్చు, He is my healer. ఆయన నన్ను స్వస్థపరిచేవాడు. I am in the protective hands of the Lord. నేను దేవుడి కాపాడేటువంటి హస్తాల్లో నేను You ఉన్నాను. are also like that. నువ్వు కూడా అలాగే ఉన్నావు. If you are a child of God, నువ్వు దేవుని బిడ్డవవుతే if you have not accepted him so far, నువ్వు ఇంత మటుకు ఆయనను రక్షకునిగా అంగీకరించకుండా you ఉంటావు. cannot claim this promise. నీ వాగ్దానాలను కోరుకోలేవు. These promises are for his children. ఈ యొక్క వాగ్దానాలు తన ప్రజల కొరకే. If you want to enjoy this promise, నీకు ఈ వాగ్దానాలను ఆనందించాలనుకుంటే confess your sins. నీ పాపాలు ఒప్పుకో. Be washed by the blood of Christ. యేసుప్రభు వారి యొక్క రక్తంలో కడగబడు. Simple prayer. సరళమైనటువంటి You ప్రార్థన. can pray to him. నువ్వు ఆయనకు You ప్రార్థించవచ్చు. can become a child of God. నువ్వు దేవుని బిడ్డగా Then he చేయబడతావు. will take care of your life. అప్పుడు ఆయన నీ జీవితం విషయమే జాగ్రత్త What వహిస్తాడు. a joy it is. అదెంతో గొప్ప సంతోషం. May God help you. దేవుడు నీకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం.